హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. కోర్టు మన నియోజకవర్గంలో ఉంది కదా అని చెప్పి, రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మనం చెప్పినట్టే వింటారనుకుంటే అది భ్రమ. తప్పుడు కేసులు పెట్టి ఇరికించి వేధించాలని చెప్పి ఏదేదో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారిని ప్రశ్నించే వారిని ఇబ్బంది పెడతా ఉంది. ఇప్పుడు పూడి శ్రీహరి విషయంలో కూడా తాడేపల్లిలో ఎక్కడో ఉంటే అక్కడ నుంచి కుప్పం పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి కుప్పం కోర్టులో హాజరుపరిచారు. అప్పుడు సో కుప్పం కోర్టులో చాలా క్లియర్గా జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటనే విషయాన్ని మరి అక్కడ వైసీపీ లీగల్ సెల్ న్యాయమూర్తి దృష్టికి తీసుకుపోతే పంపించేస్తారు. ఈ రకంగా చేయకూడదని మీరు పెట్టిన సెక్షన్లు కరెక్ట్ కాదు అని చెప్పి. అంటే ఏది సోషల్ మీడియా వేదికగా పోస్టు పెడితే బిఎన్ఎస్ 111 సెక్షన్ అంటే దేశద్రోహి తీవ్రవాదులకు పెట్టేటువంటి వ్యవస్థీకృతమైనటువంటి నేరాలు చేసేటువంటి వారికి పెట్టేటువంటి సెక్షన్లు, దానికి సంబంధం లేదు, పెట్టకూడదని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది. ఎందుకు పెడుతున్నారు ఇట్లా, ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నారు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మేము ఇదే చేస్తాం, మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మేము పాటించాం, మా రాజ్యాంగం సపరేట్గా మేము చేస్తామని అదే కోణంలోనే పోతూ ఉన్నారు. సో అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ తీసుకుపోయినారో తెలియదు, ఏమైందో తెలియదు. హైకోర్టులో మళ్ళీ వెంటనే పిటిషన్ వేయడం, హైకోర్టు దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆ గిరీష్ కుమార్ రెడ్డిని తర్వాత ఏమన్గా ఆయన పేరు రాసి తర్వాత ఈ మన పూడి శ్రీహరిని A2గా పెట్టారు అప్పుడు. సో ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత అక్కడ కుప్పం కోర్టులో వీళ్ళకి షాక్ ఇచ్చే విధంగా తీర్పిచ్చింది. హైకోర్టు కూడా అదే రకంగా చెప్పింది. హైకోర్టులో మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక విషయాన్ని అక్కడ న్యాయమూర్తి దృష్టికి తీసుకుపోయినారు. మళ్ళీ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి, రిమాండ్కు కోరేటువంటి అవకాశాలు ఉన్నాయంటే మేము చెప్పిన తర్వాత కూడా అరెస్ట్ చేస్తారా, ఎలా చేస్తారో మేము చూస్తామని చెప్పి హైకోర్టు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ నిన్న బుధవారం రోజున బెంగళూరులో ఉన్నటువంటి పూడి శ్రీహరిని వేధించే క్రమంలో మళ్ళీ కుప్పం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ నిన్నటి నుంచి రాత్రి వరకు అక్కడ పెట్టుకొని కనీసం కలవడానికి, కుటుంబ సభ్యులు కలవడానికి లేదు, పార్టీ లీగల్ వాళ్ళు కలవడానికి లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అంట. కనీసం BNS 35/3 నోటీస్ ఇచ్చి కదా మీరు అరెస్ట్ చేయాలంటే కూడా దానికి వాళ్ళు రెస్పాండ్ కాలేదు. తీరా ఏమైంది, వాళ్ళు కుప్పం కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత సింపుల్ న్యాయమూర్తి గారు ఒకటే చెప్పారు సింపుల్గా, ఏదైతే పూడి శ్రీహరి అడిగాడో నాకు కనీసం BNS 35/3 కింద నోటీస్ ఇవ్వండి అని చెప్పి, ఇవ్వకుండా ఎట్లా తీసుకుపోతారని చెప్పి అదే విషయాన్ని న్యాయమూర్తి గారు కూడా నోటీస్ ఇచ్చి పంపించేయండి అని చెప్పి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, అవసరమైంది అంత హంగామా హడావిడి, సరైనటువంటి పాలన అందించమని అధికారాన్ని ఇస్తే ఈ రకంగా చేసుకుంటూ పోతే ఎట్లా? కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు తెలుసా, ఇలాంటి ఈ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారని చెప్పి సుప్రీంకోర్టులో పెద్ద లాయర్లు పెట్టడం, హైకోర్టులో పెద్ద లాయర్లు పెట్టడం, సమయం వృధా చేయడం, ఏం ఉపయోగం చెప్పండి? అదేదో 35/3 కింద నోటీసులు ఇచ్చి ఉంటే దానికి ఆయన ఆన్సర్ ఇచ్చేవాడు, ఒక పద్ధతి ప్రకారం లీగల్గా పోయేవాళ్ళు కదా. ఇప్పుడు పరువు పోగొట్టుకున్నారు. వైసీపీ పార్టీ అదే చెప్తా ఉంది, మా వైపు న్యాయం ఉంది కాబట్టి మాకు అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి, మీరు ఎన్నిసార్లు తీసుకుపోయినా ఒకటే కేసు ఒక వ్యక్తిని 10 సార్లు తీసుకపోతే చిరాకు పుట్టదా? న్యాయమూర్తి కూడా కోపం రాదా? ఎన్నిసార్లు చెప్పాలి ఇట్లా? అంటే ఇక్కడ చూడండి, హైకోర్టు చెప్తే కూడా వాళ్ళకి భయం లేదు, ఎట్లా అరెస్ట్ చేస్తారో చూస్తామని హైకోర్టు చెప్పినప్పటికీ కూడా భయం లేదు. నేను పోస్టే పెట్టలేదు, నాకు సంబంధం లేదని చెప్తుంటే కూడా లేదు మీరు పోస్ట్ పెట్టారంటారు. మరి వాళ్ళు మాత్రం గొడ్డలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు, దానికి మాత్రం కేసులు ఉండవు. ఇదేం పాలనో ఏమో నాకైతే అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు మంచి పాలన ఓపికతో ఉన్నారు, కూటమి చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనిషి అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళు ఇదే రకంగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉంది కాబట్టి లీగల్గా పెద్ద ఎత్తున వీళ్ళకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం భవిష్యత్తులో తప్పకుండా వస్తుంది.